41 ఇండియన్ నేవీ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డేని జరుపుకుంటుంది. ఈ రోజు భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. వారు ఈ సందర్భాన్ని ఎంతో గర్వంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు. భారత నౌకాదళం సగర్వంగా తన బలాన్ని, నిబద్ధతను, దృఢత్వాన్ని ప్రదర్శించే రోజు ఇది. 1971లో భారతదేశం, పాకిస్తాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై భారత నావికాదళం ప్రారంభించిన ఆపరేషన్ ట్రైడెంట్ జ్ఞాపకార్థం డిసెంబర్ 4న భారత నౌకాదళం నేవీ డేని జరుపుకుంటుంది. పశ్చిమ సెక్టార్లోని భారత వైమానిక స్థావరంపై ముందస్తు వైమానిక దాడి చేసిన పాకిస్తాన్ ఆపరేషన్ చెంగిజ్ ఖాన్కు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ ప్రారంభించబడింది. ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా పాకిస్తాన్ దాడికి భారత నావికాదళం ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ ట్రైడెంట్ తర్వాత భారత నౌకాదళం పైథాన్ మరియు ఆపరేషన్ కాక్టస్ను కూడా ప్రారంభించింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను స్మరించుకునే రోజు కూడా. 42 డాక్టర్ క్రిస్టీ ఫెర్నాండెజ్ 73 సంవత్సరాల వయస్సులో ఇటీవల మరణించారు. అతను ఎవరు? మాజీ ఐఏఎస్ అధికారి క్రిస్టీ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. రాష్ట్రపతి మాజీ కార్యదర్శి ప్రతిభా పాటిల్ డాక్టర్ క్రిస్టీ ఫెర్నాండెజ్ కొచ్చిలో కన్నుమూశారు. ఆయన వయసు 73. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఫెర్నాండెజ్ గుజరాత్ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, వాణిజ్య మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అతను అనేక ప్రభుత్వ రంగ కంపెనీలకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో ఎర్నాకులం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 43 ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IIGF 23 యొక్క ఈ ఎడిషన్ న్యూఢిల్లీలో మూవింగ్ ఫార్వర్డ్, క్యాలిబ్రేటింగ్ భారత్స్ డిజిటల్ ఎజెండా అనే విస్తృతమైన థీమ్తో నిర్వహించబడింది. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IIGF 23 న్యూఢిల్లీలో జరిగింది. IIGF యొక్క 3వ ఎడిషన్ న్యూఢిల్లీలో మూవింగ్ ఫార్వర్డ్, క్యాలిబ్రేటింగ్ భారత్స్ డిజిటల్ ఎజెండా, కాలిబ్రేటింగ్ భారత్స్ డిజిటల్ ఎజెండా అనే విస్తృతమైన థీమ్తో నిర్వహించబడింది. IIGF యొక్క మొదటి 2 ఎడిషన్లు 2021 మరియు 2022లో సమావేశమయ్యాయి. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IGF అనేది ఇంటర్నెట్కు సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యలను చర్చించడానికి అందరూ సమానంగా ఉండాలని భావించి, వివిధ సమూహాల నుండి ప్రతినిధులను ఒకచోట చేర్చే బహుళ స్టేక్హోల్డర్ ప్లాట్ఫారం. IIGF గురించి ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IGF తో అనుబంధించబడిన ఒక చొరవ. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IGF అనేది ఒక బహుళ స్టేక్హోల్డర్ ప్లాట్ఫారం. ఇది ఇంటర్నెట్కు సంబంధించిన పబ్లిక్ పాలసీ సమస్యలను చర్చించడానికి వివిధ సమూహాల నుండి ప్రతినిధులను సమంగా తీసుకువస్తుంది. భారతదేశం IGF లేదా IIGF అని పిలువబడే ఐక్యరాజ్యసమితి IGF యొక్క భారతీయ విభాగం 2021లో సృష్టించబడింది మరియు ప్రభుత్వం, పౌర సమాజం, పరిశ్రమలు, సాంకేతిక సంఘం, థింక్ ట్యాంక్లు, పరిశ్రమ సంఘాలు మొదలైన వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న 14 మంది సభ్యుల బహుళ స్టేక్హోల్డర్ కమిటీలచే మద్దతు ఉంది. 44 కేంద్ర మంత్రి RK సింగ్ ఏ నగరంలో భారతదేశంలో ఇంధన పరివర్తన, రోడ్డు ప్రయాణం మరియు అవకాశాలు ముందుకు అనే అంశంపై జాతీయ సమావేశాన్ని ప్రారంభించారు.
భారతదేశంలో ఇంధన పరివర్తన పై జాతీయ సదస్సును ప్రారంభించిన ఆర్కే సింగ్. కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ గాంధీనగర్లో భారతదేశంలో ఇంధన పరివర్తన, రోడ్డు ప్రయాణం మరియు అవకాశాలు ముందుకు అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించారు. రాబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో భాగంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన 250 మందికి పైగా భారతీయ మరియు విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. 2 రోజుల సదస్సులో గ్రిడ్ ఇంటిగ్రేషన్, ఫైనాన్సింగ్ టూల్స్ మరియు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన సవాళ్లను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించారు. ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహించడం మరియు శక్తి పరివర్తనను సులభతరం చేయడం అనే ప్రతిష్టాత్మక దృష్టితో ముందుకు సాగడం. 2005 స్థాయితో పోలిస్తే 2030 నాటికి జీడీపీ ఉద్గార తీవ్రతను 45% తగ్గించేందుకు భారతదేశం కట్టుబడి ఉంది. 80% కర్బన ఉద్గార భారం అభివృద్ధి చెందిన దేశాలపై ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 1/3 మాత్రమే. 45 డిసెంబర్ 2023లో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్ కోటలో ఏ వ్యక్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సింధుదుర్గ్ కోటతో సహా అనేక తీర మరియు సముద్ర కోటలను నిర్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గొప్ప సముద్ర వారసత్వానికి శ్రీ మోదీ నివాళులర్పించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడి ముద్ర గత ఏడాది ప్రధాని మోదీ మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించినప్పుడు కొత్త నావికా దళానికి స్ఫూర్తినిచ్చింది.